అవమానపడుతున్నారా, మోసం చేస్తున్నారా, నీ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారా, నీ కుటుంబ సభ్యులే నువ్వు ఎలా పైకొస్తారా అని చూస్తున్నారా, వాళ్ళు నోర్లు మూయించి వారు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడి ఆ గోతిలో నుంచే నీకు గొప్ప స్థానాన్ని కడతాడంట. చూసి ఎర్ర సముద్రం పాయం చేసేటప్పుడు ఆయన శత్రువుల్ని రానివ్వటానికి పర్మిషన్ ఇచ్చాడు. శత్రువులు రాగానే మనుషులను, ఆయన బిడ్డలను పంపించి ఆ శత్రువుల మీద మాత్రం సముద్రాన్ని ముంచేశాడు. Am I right? That's what they will do. నేను ముందుకు తీసుకెళ్లే వరకు నేను వస్తా ఉంటాను. ఇంకెన్నాళ్ళు వస్తావయ్యా, ఇంకెన్నాళ్ళు మాట్లాడతావయ్యా, ఇంకెన్నాళ్ళు దూషిస్తావయ్యా అంటే వస్తాడు, ఎంట్రీ వస్తాడు. కానీ ఒక టైం వచ్చేస్తుంది, నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉంటావు, ఆయన మునిగిపోతారు, అక్కడే ఆగిపోతారు. నువ్వు మాత్రం వేగంగా ప్రయాణిస్తూనే ఉంటావు. హల్లెలూయా. వేగంగా పరిగెడుతూనే ఉంటావు. గొప్ప స్థానంలో, అందరికన్నా ఎక్కువ స్థానంలో నువ్వు ఉంటావు. నీ కుటుంబీకులు అందరూ నీకు గౌరవం ఇచ్చే స్థానంలో నువ్వు ఉంటావు. ఒకప్పుడు నువ్వు వస్తే ఎందుకు వచ్చావురా అని అనేవారు. ఇప్పుడు ఆయన వస్తున్నాడా అని అడిగే అంత స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా.